తెలుగు అనగానే, హాస్యమనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే పేరు తెనాలి రామకృష్ణ. ఆయన కథలు వింటే చాలు మన పెదవులపై తెలియకుండానే ఓ చిరునవ్వు వచ్చేస్తోంది. కాని మనం చిన్నప్పట్నించీ చదివే కథల్లో ఉన్నది నిజమేనా? ఆయన కేవలం ఒక హాస్యగాడేనా? లేక ఆ నవ్వు వెనుక మనం తెలుసుకోవాల్సిన ఓ పెద్ద కథే ఉందా? పదండి, ఆ కథల వెనుక ఉన్న అసలైన తెనాలి రామకృష్ణుణ్ణి కలుద్దాం. చాలామందికి రామకృష్ణ అంటే ఓ ఆస్థాన విదూషకుడు అంతే. కాని ఆయన కీర్తి నిజంగా హాస్యానికే పరిమితమా? ఈరోజు మనం ఆయన్ని కేవలం ఒక హాస్యగాడిగానే కాదు, ఒక కవిగా, ఒక పండితుడిగా, ఒక గొప్ప మేధావిగా చూడబోతున్నాం. ఈ ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన ఘట్టాలను చూద్దాం. ముందుగా ఆయన బాల్యం, ఆయనకు ఆ అద్భుతమైన శక్తి ఎలా వచ్చిందో చూద్దాం. ఆ తర్వాత ఆయన తన తెలివిని, హాస్యాన్ని ఎలా ఉపయోగించాడో తెలుసుకుందాం. మూడోది, ఆయన రాసిన అద్భుతమైన కవిత్వం గురించి మాట్లాడుకుందాం. ఇక చివరగా తెలుగు సంస్కృతికి ఆయన ఎందుకంత ముఖ్యమో చర్చిద్దాం. సరే, మొదలుపెట్టుదామా? మొదటి భాగం, దేవత మరియు బాలుడు. అసలొక సాధారణ బాలుడు అంతటి మహామేధావిగా ఎలా మారాడు? రామకృష్ణుడి బాల్యం అంత సులువుగా గడవలేదండి. పేదరికం, దానికి తోడు చదువుకోడానికి అవకాశాలు లేవు. గురువుల దగ్గరికి వెళ్తే నువ్వు మాకొద్దు పొమ్మండారు. అయినా సరే ఆ పిల్లాడు ఆగాడా? అస్సలాగలేదు. పట్టుదలగా పాఠశాల గోడల బయటనుంచోనే చెవులు రిక్కించి ప్రతి అక్షరాన్ని తన మెదడులో దాచుకున్నాడు. ఆయనకున్న ఆ జ్ఞాన దాహం ఒక సాధువు కంటపడింది. ఆయన మనసు కరిగి, బాబూ, నువ్వు కాళికాదేవిని ప్రార్థించు, నీకు మంచి జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. ఇంకేముంది, రామకృష్ణుడు ఎంతో భక్తితో అమ్మవారిని ప్రార్థించగా ఆమె అతనికి ప్రత్యక్షమైంది. బహుశా ఆ క్షణమే ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 1000 తలలతో అంత భయంకర రూపంలో ప్రత్యక్షమైన కాళికాదేవిని చూసి ఎవ్వరైనా భయపడతారు. కాని రామకృష్ణుడేం చేశాడో తెలుసా? గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. అమ్మవారికే కోపమొచ్చింది. ఎందుకు నవ్వుతున్నావని అడిగింది. అప్పుడు రామకృష్ణుడు ఎంతో అమాయకంగా, అమ్మా, నాకే జలుబు చేస్తే ఒక ముక్కుతోనే చచ్చిపోతుంటాను. మరి నీకు 1000 ముక్కులు, కాని చేతులేమో 2 ఉన్నాయి, ఎలా తుడుచుకుంటావు అని ఆలోచిస్తుంటే నవ్వొచ్చింది అన్నాడు. ఆయనలోని ఆ నిర్భయత్వానికి, ఆ సమయస్ఫూర్తికి అమ్మవారి కోపం కాస్త నవ్వుగా మారిపోయింది. ఆయన చమత్కారానికి ముగ్ధురాలైపోయిన కాళికాదేవి అతనికి వికటకవి అనే బిరుదు ఇచ్చింది. అసలు ఈ పదంలోనే ఒక గమ్మత్తుంది చూశారా? తెలుగులో దీన్ని ఎటునుంచి చదివినా, ముందునుంచి చదివినా, వెనుకనుంచి చదివినా వికటకవి అనే వస్తుంది. భలే ఉంది కదూ! ఇది ఆయన వ్యక్తిత్వానికి అచ్చంగా సరిపోతుంది. అంటే ఎలాంటి సమస్యనైనా సరే రకరకాల కోణాల్లో, ఒక్కోసారి తలక్రిందులుగా కూడా చూసి పరిష్కారం కనుగొనే ఆయన తెలివికి ఇది సరైన బిరుదనమాట. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం, హాస్యం యొక్క శక్తి. అమ్మవారిచ్చిన ఈ వరం కేవలం నలుగురిని నవ్వించడానికేనా? కాదు, ఆస్థానంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి, గర్వంతో విర్రవీగే పండితుల అహంకారాన్ని అణచడానికి రామకృష్ణుడు తన హాస్యాన్ని ఒక పదునైన ఆయుధంగా ఎలా మార్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఈ కథ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సమయస్ఫూర్తికి ఇదొక చిన్న ఉదాహరణంతే. ఒకసారి దొంగలు ఇంటి దగ్గర పొంచి ఉన్నారని రామకృష్ణుడు పసిగట్టాడు. వెంటనే తన భార్యతో గట్టిగా, మన నగలు, డబ్బు అంతా ఈ పెట్టెలో పెట్టి బావిలో పడేస్తున్నాను, దొంగలొచ్చినా దొరకవు అని చెప్పాడు. అంతే, ఆ దొంగలు అమాయకంగా ఆ నిధి కోసం రాత్రంతా బావిలో నీళ్లన్నీ తోడేశారు. తెల్లారేసరికి ఏమైంది? దొంగలకి నిధి దొరకలేదు, కాని రామకృష్ణుడి తోటకి మాత్రం ఉచితంగా నీళ్లందాయి. చూసారా తెలివి? ఆస్థానంలో ఎంతోమంది గొప్ప గొప్ప పండితులుండేవారు. కాని వాళ్లకి రామకృష్ణుడికి ఒక పెద్ద తేడా ఉండేది. వాళ్ళు పుస్తకాల్లో ఉన్న నియమాలే లోకమనుకుంటే, రామకృష్ణుడు మాత్రం తన తెలివి, సమయస్ఫూర్తితో ఆలోచించేవాడు. వాళ్లు ఎదుటివాళ్లను అవమానించాలని చూస్తే రామకృష్ణుడు తన హాస్యంతో వాళ్లలోని అహంకారాన్ని బయటపెట్టేవాడు. ఒకసారి ఒక పండితుడు, నాలా వేగంగా కవిత్వం ఎవరూ చెప్పలేరని గర్వంగా అన్నాడు. రామకృష్ణుడు వెంటనే, సరే, పట్రువట అనే పదం మీద పద్యం చెప్పండి అన్నాడు. దానికి అర్థమే లేదని ఆ పండితుడు తలగొక్కున్నాడు. అలా తన తెలివితో గర్విష్ఠులను చిత్తుచేసేవాడు. ఇప్పటిదాకా ఆయన తెలివి, హాస్యం గురించి చూశాం. కాని చాలామందికి తెలియని విషయమేంటంటే, రామకృష్ణుడు ఒక గొప్ప కవి కూడా. ఇప్పుడు మనం మూడో భాగానికొచ్చాం, ఒక కవి మహోన్నత రచన.
ఆయన కేవలం చమత్కారానికే పరిమితం కాలేదు. ఆయన కలం నుంచి తెలుగు సాహిత్యంలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన ఒక అద్భుతమైన కావ్యం పుట్టింది. ఆయన రాసిన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది పాండురంగం మహాత్మ్యం. ఇది ఆయన మాస్టర్పీస్. ఇది కాకుండా ఉద్భటారాధ్య చరిత్రము, ఘటికాచల మహాత్మ్యం వంటివి కూడా రాశారు. ఆశూగా చెప్పే చాటువులు సరే. ముఖ్యంగా ఈ పాండురంగ మహాత్మ్యం కేవలమొక కథ కాదు. అందులో భక్తి, వేదాంతం, అద్భుతమైన వర్ణనలు అన్నీ ఉంటాయి. లోతైన ఆధ్యాత్మిక విషయాల్ని కూడా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తనదైన శైలిలో చెప్పడం ఆయన ప్రత్యేకత. తెలుగు సాహిత్యంలో పాండురంగ మాహాత్మ్యం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఏమన్నారంటే, ఈ గొప్ప కావ్యాన్ని చదవకుండా ఎవరూ తమను తాను తెలుగు పండితుడిగా చెప్పుకోలేరు. అంతటి గొప్ప స్థానముంది ఈ పుస్తకానికి. అందుకే దీన్ని తెలుగు పంచకావ్యాలలో ఒకటిగా గౌరవిస్తారు. ఇక చివరి భాగానికే వచ్చేశాం. తెలుగు సంస్కృతి ప్రతిధ్వని. హాస్యం, పాండిత్యం, న్యాయం ఈ లక్షణాలన్నీ కలిపి తెనాలి రామకృష్ణుణ్ణి శతాబ్దాలు గడిచినా సరే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎలా నిలిపాయో చూద్దాం. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, తెనాలి రామకృష్ణుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయనొక స్ఫూర్తి. ఆయనలోనే మనకు అసలైన తెలుగుదనం కనిపిస్తుంది. ఏంటి ఆ తెలుగుదనమంటే? సమస్య వచ్చినప్పుడు తెలివితో పరిష్కరించడం, ఎంతటి అధికారినైనా సరే ధైర్యంగా నిలదీయడం, ఎంత పాండిత్యమున్నా వినయంగా ఉండడం. అందుకే ఆయన కథలు ఈనాటికి మనందరికీ ఒక దారి చూపిస్తాయి. ఒక్కసారి ఆయన జీవిత విశేషాలను టకటకా చూసేద్దాం. ఆయన జీవించింది 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో. ఆయన బిరుదు వికటకవి. ఆయన రాసిన అద్భుత కావ్యం పాండురంగ మహాత్మ్యం. ఆయన 1528లో పాముకాటు వల్ల మరణించారు. తెనాలి రామకృష్ణ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. అదేంటంటే, నిజమైన మేధస్సు పుస్తకాల్లోంచి కాదు, జీవితానుభవం నుంచి వస్తోంది. ఆయన హాస్యం పైకి నవ్వు పుట్టించినా అదొక పదునైన కత్తిలాంటిది. అది అజ్ఞానాన్ని, అహంకారాన్ని, అన్యాయాన్ని నిర్భయంగా ఖండించింది. ఇది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది. ఈ రోజుల్లో మన సమాజంలో అధికారానికి సత్యాన్ని చెప్పడానికి హాస్యం ఎంత శక్తివంతమైన ఆయుధం కాగలదు?